టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్. ఇవ్వండి వాళ్ళు మీకు ఎందుకంటే శారీ ముందు పెట్టింది ఇవన్నీ ఏంటి అంత రోత అనుకుంటున్నారేమో. మీకు లేడీస్ గురించి అయితే చాలా వివరించి అయితే చెప్తాను. లేడీస్కి మరీ ఉన్నది బాధ ఏంటంటే చీరలు, నగలు, గాజులు, ఇంకా మనకి పట్టు శారీస్ ఇవన్నీ లాంటి గాజులు అయితే మనకి విపరీతంగా నచ్చుతాయి. కానీ ఎక్కడికైనా వేసుకొని వెళ్ళాలంటే జుట్లు కట్టుకొని కొట్టుకుంటుంటారు. ఏంటక్క నువ్వు ఇలా వేసుకున్నావు, చెల్లి నువ్వేంట్రా ఇలా ఉన్నావు అని. ఫంక్షన్లో అయితే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోదు. చూడండి, మేమైతే నేను మా అక్క మా రూయి పాప అయితే ఎన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం ఈ మూడుని. ఇదైతే నేనైతే శారీ నికా అయితే వేసేసుకుంటాను రేపు మార్నింగ్. మా అక్క వాళ్ళ కూతురుది రేపు నికా అయితే మార్నింగ్ అయితే మేము 11కి అలా వెళ్ళిపోవాలి కాబట్టి ఎప్పుడు సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఇలా అయితే పెట్టేసుకోవాలి. నేనైతే మా ఇంటికి వెళ్ళి శారీ అవన్నీ తెచ్చేసుకున్నాను. మా అక్క ఇంట్లోంచి రెడీ అయ్యి నేను మా అక్క మా ఆయన అయితే లేరు, హైదరాబాద్ వెళ్ళారు. ఆయన వెళ్ళారు కాబట్టి నేనైతే తప్పదు కదా, వెళ్ళాలి మా అక్క వాళ్ళు కదా, మరీ అయితే పిలిచారు. సరే ఇదిగోండి మా ఆయన ఇలా ఉంది షాపింగ్ అయితే లేడీస్కి ఉంది. మరీ బాగా అసలు చూడండి మైలు చూసారా. అంటే ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే బట్టలు పెట్టి కొట్టుకుంటూ ఉంటాం. మా అక్క తీసేది మా అక్క కజబ్ ఇలా ఏంట్రా ఇదంతా రోత చేసేసుకుంటూ ఉంటాం మేమైతే. చూడండి ఎలా అయిపోయిందో మా ఇల్లు అంతా. మళ్ళీ ఇల్లు వచ్చిన తర్వాత మేమైతే ఆవిడగా పెడతాను. ఏంట్రా బాబు ఇల్లు అనుకుంటారు మీరైతే. అంత క్షణాలు చేసేస్తాం, ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తాం. మళ్ళీ పాప మా అక్క 1 గంట దాకా కూర్చొని అవన్నీ చదువుకొని తర్వాత పడుకుంటుంది. మేమైనా అలా నేనైతే కొద్దిగా ఒళ్ళు బదసం చేస్తాను, కానీ మా అక్క అయితే అసలు చెయ్యొచ్చు. చక్కగా నీటి సర్దేసుకొని పెట్టేసుకుంటుంది తనైతే. నేను మా అక్క అయితే ఇలా కొనుక్కొని దానికి సెపరేట్గా పెడుతుంది. ఇలా అయితే ఇలా పెట్టేసుకుంటుంది. మా అక్క షాపింగ్ అయితే మామూలుగా అయితే ఉండదు. సార్ ఎలా ఉందో మా ఇల్లు అయితే. రేపు మార్నింగ్ అయితే మీకు చూపిస్తాను ఎలా రెడీ అయ్యావు ఏంటని కూడా వీడియోలో పెడతాను. చూడండి మన లేడీస్కి అన్ని బాజాలు మనకి క్లిప్పులు కావాలి, హెయిర్ బ్యాండ్స్ కావాలి. దేనికి మ్యాచింగ్ లేకపోయినా అమ్మో ఏంట్రా ఇలా ఎక్కడో చుక్క తగ్గింది, ఎక్కడో అంటే అదే ఏదో లాంగ్వేజ్ చెప్తారు, ఎక్కడో చుక్క తగ్గింది మొత్తం ముగ్గంతా తేడా వచ్చేస్తుంది అంటారు చాలామంది. అలాగే మనకు కూడా ఎక్కడన్నా మనకి గాజులు బాగోపోయినా, ఓన్లీ నెక్లెస్ బాగోపోయినా, దానికి సెట్ అవ్వకపోయినా అరే ఏంట్రా ఇది అంటారు. అసలు నేనైతే ఈ శారీ అయితే మా అన్న నికాగా అయితే కట్టుకున్నాను. అంటే మా అన్న మ్యారేజ్లో అయితే కట్టుకున్నాను. ఇది ఒలిమాకి అయితే వేరే గాగరా వేసుకున్నాను. మళ్ళీ రేపు శుక్రవారం అయితే మాది ఒలిమా ముస్లిం మ్యారేజ్ ఎలా ఉంది ఏంటో కూడా ఇప్పటి తర్వాత మీకు వెళ్ళిన తర్వాత వీడియో చూపిస్తాను. కబైలా సెంటర్ దగ్గరికి వెళ్తాం రేపు మార్నింగ్. క్యాబ్ బుక్ చేసుకొని అయితే వెళ్తాము. ఇదిగోండి మా రూయి పాప అయితే ఇలా వేసుకుంటుంది. ఇదైతే శారీ కాదు, ఇది లంగావని. అంటే లంగావనిలో బుట్టలా వస్తుంది. రేపు మార్నింగ్ అయితే మేము కూడా పెడతాను. ఇప్పుడైతే పెట్టే ఇది కూడా లేదు. ఇవన్నీ చదువుకోవాలి. చూడండి ఎలా ఉందో మా ఇల్లంతా చదువుకొని. ఇదిగో నేనైతే ఈ గాజులు అయితే రేపు మార్నింగ్ అయితే వేసుకుంటున్నాను. ఈ గాజులు సగం చదివేసుకొని రేపు మేము వెళ్ళేటప్పుడు చదువుకోవాలంటే మాకు అయ్యే పని కాదు. ఇదంతా అవన్నీ మళ్ళీ లాగేసుకోవాలి. మళ్ళీ మా అక్క బాబు అరే ఏంట్రా ఇదంతా లాగేసుకుంటానంట అనుకుంటా ఉంటుంది. సరే అని ఇంకైతే చాలామంది ఎంతమంది అయితే ఈవినింగ్లో పెట్టేసుకుంటారో నాకైతే కామెంట్ చేసింది. మేమైతే 2 days బ్యాకే ఇలా పెట్టేసుకుంటాం. ఎందుకంటే మా వల్ల అయితే అయ్యే పని కదా. ఇలా బాక్సులు అయితే ప్యాక్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటాం. రేపు మార్నింగ్ ఇదిగోండి ఇదైతే మా రూయి పాప కానీ నా తనైతే మా అక్క కానీ తనైతే ఆ చెల్లి కానీ అలా పక్కన పెట్టేసుకుంటుంది. మా అక్క ఇలా పెట్టేసుకున్న తర్వాత దానికి కావాలంటే వాళ్ళు సపరేట్గా పెట్టేసుకొని వెళ్ళిపోతారు. ఇంకా ఆ డబ్బాలో అవి లాగాస్తున్నారు అంత అవసరం లేదు. ఇంకా మా అక్క అయితే మేము లాగినా కూడా తాళం వేసేసుకుంటుంది. మీరు రోజు చేసే మాకండి అమ్మ అని. ఇంకా అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఈ వీడియో వచ్చిందా లేదని నాకైతే కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. వీడియో నచ్చితే లైక్ టు సబ్స్క్రైబ్. నాకు ఫస్ట్ మాత్రం మీరు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయడం వల్ల మీకు చాలా వీడియోస్ అని పెడతాను. రేపు మా పెళ్ళి ఎలా ఉండబోతుంది, ఎలా మనం అంటే వెళ్ళినప్పుడు ఎలాగ రిఫర్ చేసుకుంటున్నాం, బిర్యానీ ఎలా ఉంటుంది అవన్నీ మీకు కూడా పెడతాను. థ్యాంక్ యూ వాచింగ్.